హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే బ్లాగ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈరోజు పని తొందరగా అయిపోయింది కాబట్టి దేవునికి దీపం కూడా పెట్టేసినాను. ఇంతకుముందు పని కొద్దిగా లేట్ అయిందనుకో ఈవినింగ్ పెట్టేదాన్ని. ఈరోజు పని తొందరగా అయింది కాబట్టి దేవునికి దీపం అయితే పెట్టేశాను అనమాట. సో మనసు ప్రశాంతంగా ఉంది. నాన్న వాళ్ళు మార్నింగ్ తొందరగా లేచినందుకు నా పని కూడా తొందరగా అయ్యింది. వాళ్ళు కొద్దిగా లేట్ అయిందనుకో పని కూడా లేట్ అయ్యేది అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తొందరగా వచ్చి దేవునికి దీపం అయితే పెట్టేశాను. ఓ పని అయిపోయింది అనమాట. అంటే ఈవినింగ్ టైంలో కొద్దిగా టెన్షన్ ఉండదు. ఇప్పుడు టైం చాలా ఉంది కాబట్టి ప్రశాంతంగా దీపం అయితే పెట్టేసుకున్నాను. సో మా ఆయనను చూపిస్తా. నిన్న మా ఆయనతోన కొద్దిగా వీడియో మాట్లాడిస్తామంటే వీలు కాలేదనమాట. ఆయన వచ్చేసరికి 6 అయింది. ఆఫ్టర్నూన్ అయింది కదా 1 o'clockకి, వచ్చేసరికి 6 అయింది. అందుకే నేనే వీడియో ఎండ్ చేసేసాను. సో అప్పుడు చేసినాను వీడియో వచ్చేసరి. మళ్ళీ ఈరోజు బ్రేక్ ఇచ్చిండ్రు. ఫోన్ మాట్లాడుకుంటూ అట్లే వండుకుండు. నేను కూడా డిస్టర్బ్ చేయదలుచుకోను. ఇప్పుడు కూడా వీడియో పెద్దగా మాట్లాడితే లేస్తాడేమో అని చెప్పి మెల్లగా మాట్లాడుతున్నా. ఎందుకంటే మార్నింగ్ 3 o'clock లేస్తాడనమాట. తనకు డిస్టర్బ్ ఉండొద్దు అని చెప్పి మొబైల్ తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. ఫోన్ మాట్లాడుకుంటూ అట్లే పడుకుంటూ చూపిస్తాను. అట్లనే వండుకోండు. ఇప్పుడు మళ్ళీ పోయి మంచం మీద వండుకో అని చెప్పనికైనా మళ్ళీ లేచిందనుకో మళ్ళీ సెల్లు తెలుగుతాడు. నిద్ర అంతా ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్పి పండుకోకు అని చెప్పి నేను కూడా ఏమనలేదు. ఫ్యాన్ వేద్దామంటేనేమో చల్లగా ఉంది వాతావరణం. బండలు చూసినా కదా చల్లగా ఉన్నాయి బండలు. అందుకని ఫ్యాన్ కూడా వేయించుకుంటాడు అనమాట. సో వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి. హాయ్ గైస్, సో ఆఫ్టర్నూన్ కొద్దిగా వీడియో అయితే తీసినా కదా, మిగతా వీడియో తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ తొందర లేస్తా కదా, వండుకున్నాను అనమాట. పడుకొని వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అయిపోయింది. 7:40 అట్లా అవుతుంది. సో ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఏంటంటే రేపు మమ్మీ బర్త్డే అనమాట. సో అయితే 2 days నుంచి ఒకటే సంపుతుంది. వీళ్ళని బస్సు ఎక్కియనిక ఆడికి పోతా కదా, ఆడికి పోయినప్పుడల్లా నాకు 2 ప్యాకెట్లు కావాలి, 3 ప్యాకెట్లు కావాలని చాక్లెట్ల గురించి ఒకటే మాట్లాడుతున్నాను అనమాట. మస్తు ఒకటే మురుస్తుంది. అంటే బర్త్డే అని చెప్పి నేను మురిస్తే నీ బర్త్డే సరిగ్గా కాదు మమ్మీ, కొద్దిగా సైలెంట్గా ఉంటేనే మంచిగా అవుతుంది బర్త్డే అని చెప్పిన. ఈరోజు రేపు బర్త్డే కదా, వాళ్ళ డాడీ అమ్మ అడ్డాకులో పోయి చాక్లెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు. కట్ చేసినావు కదా అంతనే. ఎందుకు కట్ చేసినావు? ఇంకొకటి ఇది ఎందుకు కట్ చేసినావు? ఇది వేరే బాక్స్లో వస్తుంది. ఇట్లా అంటే పిల్లలకు వంచేటప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి బాక్స్లో పోసి పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంది. వస్తున్నా. మళ్ళీ నిండు పోసుకో అట్లా అంత వెళ్తే నిండు పోద్దా? నిష్టం చూడు, నిష్టమా ఈ బాక్స్లో పోసుకుంది. ఇదో ప్యాకెట్ తెచ్చుకుంది. ఇది కేక్ కట్ చేసేటప్పుడు ఉండానని చెప్పి ఇంట్లోనే పెట్టామని చెప్పిన. మొత్తం స్కూల్ మొత్తం మంచుతుందేమో. బస్సులా మళ్ళా స్కూల్ కాడ ఒకసారి. సో ఇందాక వేచిండ్రు, ఇవాళ తెచ్చుకోండు. కేక్ తీసుకొని వస్తా అని చెప్పిండు కానీ కేక్ ఆర్డర్ ఇచ్చొచ్చిండు. రేపు తీసుకొని వస్తాడనమాట. సో మా నాన్నగాడేమో మార్నింగ్ ఇలా తొందర లేచిండు, సతాయిస్తుండు.
ఇప్పటికి తొందరగా అనుకోడు, పొద్దుటీలు లేచి ఒకటే ఇట్లా ఊరుకుతాడు అనమాట. నాకు కూడా నిద్ర సరిపోతలేదు అసలు.